నో ప్రాబ్లం. వెనక పో బేటా. కనెక్ట్ అయింది. ఈ మనోహరమైన సమయంలో, ఈ సంతోషకరమైన సమయంలో మీరందరూ కూడా అన్నగారిని ప్రేమించి వారి కుటుంబాన్ని ప్రేమించి ఇంత చక్కగా ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇంత చక్కగా మీరందరూ వచ్చారు. దీనికి మెచ్చిన సంతోషం లేదు. మరి బర్త్డే కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం. దానికి మీ కానవాడు ఒక శిష్యుడు పోటుగుడలతో చుట్టబడి ఒక తోటిలో పండుకొని మీరు చూచారు. యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకంలో మీరు పరిశుద్ధునిగా జన్మించడం ద్వారా, రాజుగా రాజుగా జన్మించడం ద్వారా, మహోన్నతునిగా జన్మించడం ద్వారా, యేసు క్రీస్తు నామములో ద్వారా ఇదిగో తండ్రి, ఈ లోకంలో మీరు అవతరించడం ద్వారా ఈ లోకంలో ప్రేమ తీసుకొని వచ్చారు, కృపను తీసుకొని వచ్చారు, నీతిని తీసుకొని వచ్చారు, న్యాయమును తీసుకొని వచ్చారు, సహోదర ప్రేమను తీసుకొని వచ్చారు, నిత్య రాజ్యమును తీసుకొని వచ్చారు, నిత్య మోక్షమును తీసుకొని వచ్చారు. సహోదర ప్రేమ కలిగి జీవించే కృపను ప్రభా తీసుకొని వచ్చారు. తండ్రి నీకు స్తోత్రం. మా పాపముల నిమిత్తమునైనా ఆ కలువరి శిలువలో రక్తం కార్చి మరణించి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, వారి బర్త్డే బట్టి స్తోత్రం. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, నీ కృపలో భద్రపరచండి ప్రభువా, నీకు వందనాలు. ఇలాంటి బర్త్డే రాబో కాలంలో ఇంకా సంతోషముగా, ఆనందముగా, ఆధ్యాత్ముగా సెలబ్రేట్ చేసుకునే కృప అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీస్తు ప్రేమ ఉండును గాక. వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము నిత్యము ఏర్పాటు చేయబడును గాక. వచ్చిన ప్రతి వారందరూ కూడా యేసు క్రీస్తు వలె ప్రేమను పంచుకొందును గాక. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్య సహవాసము, సమాధానము మమ్మల్ని ప్రేమపూర్వకంగా పిలిచిన నీ ప్రియదాసుడు మన కుటుంబంపై ప్రత్యేకంగా ఈ దినము ఎంతో సంతోషముగా యేసు క్రీస్తు పుట్టిన సందర్భముగా పరిశుద్ధుడైన జీవము గల తండ్రి అయ్యా మరి ప్రభువా పుట్టిన సందర్భముగా ఎంతో చక్కగా ఆర్భాటముతో బర్త్డే సెలబ్రేట్ చేసుకొనుచున్న నీ ప్రియదాసుడు నాగరాజు గారిపై, ఇక్కడ చేరిన అందరిపై ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును.